హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కొన్ని షిఫ్ట్‌ల వరకైతే మార్క్స్ అయితే యాడ్ అయితే కాబోతున్నాయండి. ఆ షిఫ్ట్‌లు ఏంటని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అలాగే మనకి ఇంకొన్ని షిఫ్ట్‌లు వాళ్ళకి మార్క్స్ అనేవి డిక్రీజ్ అయితే కాబోతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి? అసలు ఆ నార్మలైజేషన్ ప్రక్రియ అంటే ఏంటి? అని చెప్పేసి మొత్తం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. అందరూ లైక్ చేస్తే మనకి మరిన్ని వీడియోస్ అయితే చేయాలని అనిపిస్తది. చాలా మంది స్టూడెంట్స్‌ని అడిగిన తర్వాత అట్లాగే పేపర్ డిఫికల్టీ లెవెల్ యొక్క చూసిన తర్వాత మనకి ఈ యొక్క డెసిషన్‌కి అయితే రావడం జరిగిందనమాట. అందరూ కూడా ఇప్పుడు లైక్ చేస్తే మనకు మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ లైక్ చేయండి. దాంతో పాటే వీళ్ళు ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నట్లయితే మీకు ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకైతే వస్తాయన్నమాట. మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 20 ముందుగా మనం ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్కులు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మార్కులు ఎందుకు తగ్గితే, మార్కులు ఎందుకు పెరుగుతాయి అనుకున్నట్లయితే మనకి నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల అండి. ఇక్కడ మనకి నార్మలైజేషన్ ప్రక్రియ అంటే ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఎంసెట్ పేపర్స్ అనేవి మనకి కొన్ని పేపర్‌లనేవి కొంచెం ఈజీగా ఇస్తారు. కొన్నొచ్చేసరికి హార్డ్‌గా అయితే ఇస్తారనమాట. అయితే వీళ్ళేం చేస్తారు అనుకున్నట్లయితే హార్డ్‌గా వచ్చిన షిఫ్ట్‌లోని మార్కులనేవి యాడ్ చేస్తారు. అలాగే మనకి ఈజీగా వచ్చిన పేపర్‌లకి మార్క్స్ అనేవి డిక్రీజ్ చేస్తారనమాట. ఇదే విధంగా మనకి గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. మనకి 2, 3 సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే అవుతుందనమాట. అట్లాగే మనకి తెలంగాణలో కూడా మనకి ఈ ఇయర్ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం, అలాగే డిక్రీజ్ చేయడం జరిగిందనమాట. నార్మలైజేషన్ ప్రక్రియలోని ఈ ఇయర్ కూడా. అట్లాగే మనకి ఏపీ ఎంసెట్‌లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్‌లీగా మార్క్స్ డిక్రీజ్ చేసే షిఫ్ట్‌లు ఏంటి అనుకున్నట్లయితే 24థ్ మనకి 24థ్ రోజు జరిగిన ఎగ్జామ్స్‌లోని కొంచెం ఈజీగా అయితే పడ్డాయని చెప్పేసి, కొంచెం ఈజీ అంటే ఈజీ కాదు, మోడరేట్‌గా అయితే పడ్డాయని చెప్పేసి మార్నింగ్ షిఫ్ట్‌కిని అట్లాగే ఏదైతే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లు ఉంటాయో ఈ 2 షిఫ్ట్ వాళ్ళకి కూడా మార్క్స్ అనేవి డిక్రీజ్ చేస్తారండి. అంటే 1, 2 మార్కులనేవి మైనస్ అయితే అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే 25థ్ రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా మార్క్స్ అనేవి ఇంకా డిక్రీజ్ చేస్తారనమాట. ఒక 2, 3 మార్క్స్ అనేవి డిక్రీజ్ చేస్తారు నార్మలైజేషన్ ప్రక్రియలో అయితే మాత్రం. ఓకేనా? ఈ 3 షిఫ్ట్‌ల వాళ్ళకి 24థ్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, 25థ్ మార్నింగ్ షిఫ్ట్. ఈ 3 షిఫ్ట్‌ల వాళ్ళకి కూడా మార్క్స్ అనేవి డిక్రీజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. మరైతే మార్కులు ఏ షిఫ్ట్ ఇంక్రీజ్ అవుతాయి అనుకున్నట్లయితే 23 రోజున ఎవరికైతే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ పడిందో వాళ్ళకైతే చాలా హార్డ్‌గా అయితే పేపర్ అయితే వచ్చిందని చెప్పేసి, డిఫికల్టీ లెవెల్ చాలా హార్డ్‌గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దాంతో పాటే మనకి 26థ్ రోజున జరిగిన మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి కూడా పేపర్ అనేది చాలా హార్డ్‌గా అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే ఈ 23ర్డ్ రోజున జరిగిన ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళకి, 26థ్ రోజున జరిగిన మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. అయితే మనకి అప్రాక్సిమేట్‌గా 5-10 మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఈ షిఫ్ట్ వాళ్ళకి. మినిమం మనకి 3-5 మార్క్స్ అనేవి కూడా యాడ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ షిఫ్ట్ వాళ్ళకైతే మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయన్నమాట. ఇదే విధంగా ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి కౌన్సిల్ రిలేటెడ్ వీడియోస్ కోసమైనా సరే, లేకపోతే నార్మలైజేషన్ ప్రక్రియకి సంబంధించిన వీడియోస్ కోసమైనా సరే మా యూట్యూబ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌కెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. అలాగే మీరే షిఫ్ట్ రాసారని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే మీ షిఫ్ట్‌కి కూడా ఎన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను మీకు కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్‌కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అట్లా అందరూ కూడా ఏం చేస్తారు అనుకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌కి అయితే వెళ్లి వీడియోని లైక్ చేయండి. దాంతో పాటే మీరు ఏ షిఫ్ట్ రాసారో కామెంట్ చేసినట్లయితే దాన్ని బట్టి మీకు నార్మలైజేషన్ ప్రక్రియలోని మనకిప్పుడున్న డేటా ప్రకారంగా ఎన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది, లేకపోతే ఎన్ని మార్కులు డిక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీకు రిప్లై అయితే జరుగుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.